హలో అండి. నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త రకం విత్తనాలు మనకి ఈరోజు పండుగకు ఒక రోజు ముందైతే ఈ పార్సల్ వచ్చింది. ఏంటి పార్సల్ ఇంత ఆనందం అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం గార్డెనింగ్ చేస్తున్నాం కదా, ఎప్పుడు పండించేవే కాకుండా కొన్ని కొత్త రకాలైతే పండిద్దాం అనుకుంటున్నాను. అవేంటంటే మనకు వీడియోలో అయితే ముందు చూపిస్తూ ఉంటాను. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. మనలాగా మరి కొంతమందికి ఉపయోగపడుతుంది. మన చిన్నపాటి గార్డెన్లో పసుపు, కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు ఇవన్నీ అయితే మనం పండించుకుంటూనే ఉన్నాము. మెల్లిమెల్లిగా ఆర్గానిక్ ఫుడ్ అనుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మనమైతే ఇట్లా అన్ని రకాలు కూడా పండిస్తాము. ఒక్కొక్కసారి ఏంటంటే మనం బయట నుంచి విత్తనాలు కొనుక్కున్నప్పుడు అందులో 10 విత్తనాలు వేస్తే 5 మొలకెత్తుతాయి, 5 రావు. మరి మనం మట్టి ఎంత మంచిగా కలుపుకున్నా ఆ విధంగా అవుతుంటుంది కదా. ఇప్పుడు నేను ఈ పార్సల్లో మనకు దేశీ విత్తనాలండి, స్వచ్ఛమైన దేశీ విత్తనాలు, విత్తన శుద్ధి జరిగిన తర్వాత వాళ్ళు మనకి అయితే ఈ విత్తనాలని పంపిణీ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచో ఆర్డర్ పెట్టుకోలేదండి, పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ నుంచి. ఇది ఎలా అంటే నేను మామూలుగా వీడియో చూస్తూ ఉంటే ఇలా మనకు ఆ వీడియో అయితే కనిపించింది. ఇలా పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ అంటే ఇందులో ఆ హార్వెస్ట్ చూసినప్పుడు నేను వీడియో చూడగానే అబ్బా ఇంత హార్వెస్ట్ మనం కూడా చేయాలి అన్న ఉద్దేశంతో వెంటనే అయితే ఫోన్ చేసి కనుక్కున్నాను. మీకు ఏమేం కావాలో ఆర్డర్ పెట్టుకోండి, ఇస్తాను అని చెప్పారు. మనం వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాము. మనం ఆర్డర్ పెట్టుకున్న 2 రోజులు అయితే ఈ విత్తనాలు అయితే వచ్చాయి. నేను మొత్తం ఒక 8 రకాలు అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇవి బీరలోనే కొంచెం వెరైటీ అనమాట. కేజీ బీర, ఇట్లా సొరకాయలోనే చెట్టు సొరకాయ, తోటకూరలోనే మనకి ఇంకేంటంటే 7 ఫీట్ తోటకూర, మామిడల్లం కూడా ఎప్పుడు మనం పండించలేదు. మామిడల్లము, ఇంక ఈ కాకరకాయలోనే ఇంకా వేరే వెరైటీ అనమాట. మన దగ్గర చిట్టి కాకరకాయ ఇట్లా మామూలు అయితే ఉన్నాయి కదా, ఇవి కొంచెం వెరైటీవి. ఇలా అల్లం కూడా మనము తీసుకున్నాము. అలాగే ఈ పసుపులో కూడా ఇంకొక రకము. మనకి ఇట్లా కొన్ని రకాలు ఏంటంటే మనకి ఎంత వెతికినా దొరకవు. ఇలాంటివి మనం ఇలా పెద్దగా గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మన చిన్నపాటి గార్డెన్కి ఎంతో హెల్ప్ అవుతాయి. మనం పండించుకోవడంతో పాటు మనం ఎక్కువగా పండించినప్పుడు మరి కొంతమందికి మనం కూడా హెల్ప్ చేయొచ్చు కదా. చూడండి, ఇప్పుడైతే నేను ఇచ్చే నెంబరుకి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఆ మేడం వాళ్ళైతే అందిస్తారు. వాటి మనం విత్తనాలు ఆర్డర్ పెట్టుకుంటే దాన్ని బట్టి వాళ్ళైతే ఎంత ప్రైస్ అనేది చెప్తారు. చూడండి, ఇప్పుడైతే నేను ఒక 8 రకాల విత్తనాలతో పాటు కొన్ని పూల విత్తనాలు కూడా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనకి అన్నీ కూడా మంచిగా ప్యాకింగ్ తోటి ఏం డ్యామేజ్ లేకుండా అంతా కూడా మంచిగా దేనికది పేర్లతోటైతే మనకి మంచిగా అందించారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త రకం విత్తనాలు నాటే ముందు ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తూ ఉంటాను. చిన్న విషయం అండి, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, గార్డెనింగ్ మన బాధని మరిపిస్తుందని. అది ఈ మేడం విషయంలో కరెక్ట్గా 100% అయితే కరెక్ట్ అయింది. అది ఎలా అంటారా, ఈ పృథ్వీరాజ్ గార్డెనింగ్ అనేది వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు ఆ మేడం బాధను మర్చిపోవడానికి మెల్లిగా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశారంట. ఆ స్టార్ట్ చేసి ఒక 2 సంవత్సరాల వరకు విత్తనాలను కూడా ఫ్రీగా ఇచ్చారంట. తర్వాత మనకైతే ఈ విధంగా అందరికీ అందేలా, రైతులకి ఇలా ఇంకా ఎక్కువ మొత్తంలో అయ్యేసరికి అందరికీ కూడా ఇలా మనకైతే అందిస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం కదా. మనకు గార్డెనింగ్ అనేది అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. మనకు ఆరోగ్యంగా ఉండడంతో పాటు మనని బాధను కూడా మరిపిస్తుంది. ఇక్కడ చూసారా, కొన్ని విత్తనాలకైతే ఇప్పుడు మొలకలు వచ్చాయి. ఆ మొలకలు వచ్చిన ఈ పసుపు, అల్లం అయితే మనం నాటుకుందాము. మిగతావి అవి కొంచెం వర్షాలు పడుతున్నప్పుడు, వేడిమి తక్కువైనప్పుడు అయితే నాటుకుందాము. ఇందులో 365 చిక్కుడు కూడా ఉందండి, పర్పుల్ కలరు. ఇది ఆర్డర్ పెట్టుకునే ముందు ఏంటంటే మనము వాళ్ళకి ఫోన్ చేసి మనకి ఏమేమి కావాలో వాళ్ళు ఒక లిస్ట్ అయితే పెడతారు మనకి. దాన్ని బట్టి మనమైతే కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకు ఆలస్యం, మీకు కూడా విత్తనాలు కావాలా, కొత్తవి పండించాలనుకుంటున్నారా, వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. నాలాగా విత్తనాలు అందుతాయి. కొన్ని మొలకెత్తినవి అయితే వెంటనే నాటేసుకోండి. మీరు కొన్ని అయితే కొంచెం చూసి నాటుకుంటే సరిపోతుందండి. ఇట్లా రకరకాలవి మనకి దొరకనప్పుడు ఇట్లా పెద్ద గార్డెనర్స్ దగ్గర, రైతుల దగ్గర అయితేనే దొరుకుతుంటాయి ఇలాంటి విత్తనాలు. మామిడి అల్లం, నల్ల పసుపు ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ మనకైతే దొరకవు.
నేను చాలా చోట్ల అయితే వెతికాను. మనకి ఇట్లా ఆర్డర్ పెట్టగానే 2 రోజుల్లో రావడం, ఇంత జాగ్రత్తగా విత్తనాలు ఆర్డర్ పెట్టినప్పటి నుంచి వచ్చే వరకు వాళ్ళు తీసుకునే జాగ్రత్త, ఇదంతా కూడా కష్టంతో కూడిన పని. మనం కూడా ఆలోచించకుండా మనకు కావాలి అనుకున్నప్పుడు, పండించాలనుకున్నప్పుడు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవాలి. కొత్త కొత్త రకాలు పండించేసేయాలి. ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.